హలో అందరికీ. ఇవాల్టి వీడియో వచ్చేసి వెజిటబుల్ ఉప్మా. మీలో ఎంతమందికి ఉప్మా ఇష్టమో కమెంట్ చేయండి. ఒక్కసారి నా స్టైల్లో పొడి ఉప్మా చేసి చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 కప్ సూజీ రవ్వ వేసుకోవాలండి. ఆ రవ్వ కలర్ చేంజ్ అవ్వకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బఠానీ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకొని అందులోనే నేను 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ పోసుకుంటానండి. మీకు ఇలా పొడి పొడిగా వద్దు అనిపిస్తే 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ పోసాక సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ మరిగాక రవ్వ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. లాస్ట్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతే అండి, టేస్టీ వెజిటేబుల్ పొడి ఉప్మా రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.